జ్యోతి, నువ్వు ఇంకా పడుకోలేదు? ఆయన ఇంకా రాలేదు కదా అత్తయ్య. ఇల్లు పెళ్ళాము గుర్తుంటే చీకటి పడకుండా ఇంటికి వచ్చేవాడు. వాడికి ఆ ధ్యాసే ఉండదు. నా కడుపును చెడబుట్టాడు. ఏ సాని కొంపలో తగలడ్డాడో ఏమో. నొప్పిగా ఉందా? ఇప్పుడు నాన్నమ్మా, పైన డాక్టర్ వచ్చారు. నాన్నకేమైంది? ఏం చెప్పేదమ్మా, వాడికి రాకూడని వ్యాధి వచ్చింది. ఇదంతా నా కర్మ. ఏంటి, ఆఫీస్ మూసేశారా? అయ్యగారు ఇంట్లో ఏదో పని ఉందని ఇప్పుడే ఆఫీస్ మూసేసి వెళ్ళిపోయారమ్మా. అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. నేను మార్నింగ్ సార్. ఏమ్మా, బస్సులో స్ట్రైక్ మూలాన తిరిగి వచ్చేసరికి ఆలస్యమైంది సార్. కలెక్షన్ ఎంత అయింది? 30,000. ఇంటికి తీసుకురమ్మంటారా? బస్సులు స్ట్రైక్ అంటున్నావు, ఎలా వస్తావు? డ్రైవర్ కూడా లేడు. ఆ డబ్బు నీ దగ్గరే ఉంచు. నా దగ్గర? సరే సార్, రేపు పొద్దున్న ఆఫీస్కి వచ్చేప్పుడు తీసుకొస్తాను. ఉంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. గురు, నీకేదో కొత్త పాయింట్ దొరికినట్టుందే. పట్టేసావా? నాకు శోభనం జరుగుతుందా? ఎట్టా రవీణ? అదేంటోరా గోపి, మొదటి నుంచి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు నీ శోభనం గురించి ఆలోచిస్తున్నా. దానికి ఒక మార్గం తట్టిందిరా. ఏంటి రవీణ? మన వాణి పనిచేసే ఆఫీస్ తాలూకు డబ్బు మీ ఇంట్లో ఉంది. వద్దు, ఎట్టా తెలుసా నడక్కు. ఆ డబ్బు ఎవరికంటే పడకుండా నాకు తెచ్చిచ్చావనుకో, నువ్వు నేను దొంగతనం చేయను బో. గోపి, మన ఇంట్లో డబ్బు మనం తీసుకోవడం దొంగతనం అవుతుందా? రేపు డబ్బు అయిందనుకుని మీ ఇంట్లో వాళ్ళంతా కంగారు పడతారు. అప్పుడు వాణి ఏడుస్తుంది. అప్పుడు నువ్వు దగ్గరికి వచ్చి ఆ డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేయి. ఇచ్చేస్తా. డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? డబ్బు తీసుకెళ్ళి వాణి, ఇదిగో నీ కష్టం నా కష్టం కాదా, నేను కష్టపడి డబ్బు సంపాదించాను, నీ ఆఫీస్లో వెళ్ళి కట్టేసాయి అని చెప్పావు అనుకో, అప్పుడు వాణి కంటికి ఆకాశం ఎదిగిపోతావురా. ఉన్నాడా? ఏంట్రా? రవీణ, డబ్బు తెచ్చాను రవీణ, అంతా తెచ్చాను. మొత్తం తెచ్చేసావా? వెరీ గుడ్, వెరీ గుడ్. రేపే డబ్బు ఇచ్చేస్తావుగా? ఎందుకు ఇవ్వనరా, ఇది నీ డబ్బే. జస్ట్ ఇవాళ రాత్రికే ఇక్కడ ఉంటుంది. అవును, మళ్ళీ వాణి లేస్తే ప్రమాదం. వెళ్ళు. ఏమైనా 24 గంటల లోపు ఆ 30,000 రూపాయలు నా చేతిలో ఉండాలి. లేకపోతే నేను పోలీసు రిపోర్ట్ ఇవ్వక తప్పదు. పరిస్థితి అంత దాకా రాకుండా చూసుకో. ఇంత తొందరలో అంత డబ్బు నేను చేయగలిగింది ఏమీ లేదు. వెంటనే డబ్బు తిరిగి తీసుకెళ్ళిపోతే పెద్ద గొడవలు జరిగిపోతాయంట. రవీణ, నువ్వు డబ్బు నాకు ఇచ్చేస్తే నేను తీసుకెళ్ళి ఇచ్చేసి తర్వాత వస్తా. ఏ డబ్బు? అదే రవీణ, నిన్ను రాత్రి తీసుకొచ్చి డబ్బు నేను నీకు ఇచ్చానుగా, ఆ డబ్బు తిరిగి ఇచ్చేయాలి. డబ్బు రాత్రి నువ్వు నాకు డబ్బు ఇచ్చావా? ఏం కలగానే కంటున్నావా? రాత్రి నేను నీకు డబ్బు ఇచ్చాను కదన్నా. ఇవ్వలేదని చెప్తున్నాడు కదయ్యా. అన్నా అన్నా అన్న తమాషా చేయొద్దన్నా. అన్న వాడిని పోలీసులు తీసుకెళ్తారంట, జైల్లో పెడతారంట. అన్న ఆ డబ్బు ఇచ్చేయన్నా, నువ్వు చెప్పిన పని ఏదైనా చేస్తానన్నా చేస్తాను. అరే, నీ దగ్గర డబ్బు తీసుకోవాల్సిన అవసరం నాకేం వచ్చిందిరా? ఎవడైనా వింటే నవ్విపోతాడు. పాప ఎక్కడ పడేసుకున్నాడే ఏమిటో. సరేదా, చెప్తా. డబ్బే కదా నీకు కావాలి? అవునన్నా.
ఈసారి మీటింగ్ జరిగినప్పుడు ఎప్పుడు కొట్టినట్టు చేయగొట్టు, చిల్లర డబ్బులు పడేస్తాను. వెళ్ళా అన్నా 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 వెళ్ళా. అన్నా 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 డబ్బు ఇస్తే తలుపుతాను అన్నా తలుపుతాను తలుపుతాను. పోలీసులు వాడి అరే నాకు డబ్బు ఇచ్చాను కలగనాడేమో పిచ్చాడు. వాడి పిచ్చి మాటలు నమ్మి నువ్వు మా ఇంటికి రావడం ఏంటయ్యా? నేను మీటింగులకు పెడుతుంటే జేజేలు కొట్టి 10 20 సంపాదించుకున్న పనికి మాలినోడు వాడు 30,000 ఇవ్వడం, నా తమ్ముడు తీసుకోవడం. పిచ్చి ముదిరినట్టుంది ఎర్రోడికి. పోలీస్ అయినా నేను చెప్పేది అంతా నిజం. మా అమ్మ మీద ఒట్టు. నేను ఇంట్లో ఉన్న డబ్బు తీసుకొచ్చి రవణ్యకి ఇచ్చాను. ఇప్పుడేమో నన్ను అందరూ ఎర్రోడు పిచ్చాడు అంటున్నారు. దుర్గా నేను రాత్రి డబ్బు తీసుకొచ్చి రవణ్యకి ఇచ్చినప్పుడు నువ్వు చూసావుగా. నువ్వైనా చెప్పు దుర్గా, లేకపోతే వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. దుర్గా చెప్పు దుర్గా, వాడి పాపం. దుర్గా నువ్వు చెప్పకపోయినా పర్లేదు, అవును అని తల్లాడించాలి. ఆయన పోలీస్ ఆయన అర్థం చేసుకుంటారేంటి? అవును కదా. అదే దుర్గా, నువ్వు కూడా వాళ్ళలాగా నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావు. పాపం వాడి. దుర్గా అబద్ధం చెప్పదు దుర్గా, పాపం వాడి కదా. దొంగతనం చేశానని నువ్వే చెప్తున్నావు కదా, ఆ విషయం ఏదో పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం. పద. నన్ను తీసుకెళ్ళదు, నేను రాను. వాణి ఒరేయ్, మీరు వెళ్ళి ఆ ఉన్న సామాన్లు కూడా తీసుకురండి. నువ్వు వెళ్ళి పాపం తీసుకురా అమ్మా. రాహుకాలానికి ముందు బయలుదేరాలి. అత్తయ్య, ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఇంకో ఇల్లు చూశానమ్మా, అక్కడికి మారిపోతున్నాం. ఇప్పుడు ఏమైందని వెళ్ళిపోతున్నారు? ఏదో అయిందని కాదమ్మా, ఏది అవ్వకూడదని ముందు జాగ్రత్త పడుతున్నాం. అనా పైసలే తప్ప ఆత్మీయత అనుబంధం అక్కర్లేదని, తన సుఖమే తప్ప తన వాళ్ళ సంతోషం అవసరం లేదని మా వాడు చెడు తిరుగులు తిరిగి ఆ దిక్కుమాల రోగం తెచ్చుకున్నాడు. ఆ అంటు వ్యాధి పసి వాళ్ళకి అంటకుండా ఉండాలని వీళ్ళని దూరం చేస్తున్నారమ్మా. అమ్మా నువ్వు కూడా మాతో వచ్చేయమ్మా. మీ నాన్నగారు? వద్దు, మాకు నాన్న వద్దు, నువ్వు కూడా మాతో వచ్చేయమ్మా. అమ్మా జ్యోతి, నిన్ను కోడలుగా కాదు కూతురుగా అనుకుని చెప్తున్నానమ్మా. ప్రేమ వాత్సల్యం తెలియని ఆ రాక్షసుని కట్టుకుని జీవితంలో ఏ సుఖపడ్డావు? ఆ దిక్కుమాల రోగం నీ కట్టుకుందంటే అన్యాయం అయిపోతావు. నా మాట విని మాతో వచ్చాయమ్మా. మీరు పెద్దవారు, మీకు నేను చెప్పేటంత దాని కాదు. ఆడదానికి ఓర్పు ఉండాలి. కాపురం అనేది రాయికి సంబంధం లేని కంకర్రాళ్ల గుట్టలా ఉండకూడదు. ఒక పోగు నుంచి ఒక పోగుని వేరు చేయలేని కళ్ళెత్త చీరలా ఉండాలి. అత్తయ్య, నువ్వు కోడలు కాదు కూతురు లాంటి దాని అన్నారు. మీ కూతురే మీ ముందు ప్రాధాయపడుతుంది అనుకోండి. దయచేసి ఒక నెల రోజులు ఓపిక పట్టండి. ఈ నెల రోజుల్లో ఆయనలో ఎంత మార్పు వస్తుందో చూడండి. మీ కొడుకు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు, ఎలాంటి తండ్రి కావాలని పిల్లలు కోరుకుంటున్నారు, అంతటి మంచి మనిషిని ఆయనలో చూపిస్తారు. దయచేసి ఆగిపోండి అత్తయ్య, ఆగిపోండి. ఈ స్థితిలో అక్కని డబ్బేలా అడగను. అక్క, ఎంతసేపు అయింది వచ్చి? ఈ నగలేంటి నాన్న? అవి మనం దుర్గకు పెళ్లిలో పెట్టిన నగలమ్మా. అవి అమ్మి ఆ డబ్బుతో గోపిని విడిపించమంటుంది. వద్దక్క, మీ అత్తగారింట్లో మనుషులు ఎటువంటి వారో తెలుసు కదా. దీనివల్ల లేని పని గొడవలు వస్తాయి, నీకు ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి. వద్దు. గోపి పోలీస్ స్టేషన్ లో ఉంటే మనందరికీ తల వంపులే కదమ్మా.
ఇవ్వమ్మా. నేను ఇవి ఎక్కడన్నా తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి గోపిని విడిపిస్తాను. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళమ్మా. హలో, మరిది మీద ప్రేమ వరదలా పొంగుకొచ్చి నగలు వాళ్ళకిచ్చి సహాయం చేసావు అనమాట. మొగుడంటే లెక్క లేకుండా శత్రువులకు సహాయం చేసావు కదూ? ఏ అవును, నువ్వు నా దానివైనప్పుడు నీ నగలు నావే కదా, మరి నాకు తెలియకుండా నా నగలు ఇతరులకి ఇవ్వటం తప్పు కదా? తప్పేనా? ఏ తప్పు చేసినప్పుడు శిక్షించాలి కదా? శిక్షించనా? పడనా పడనా పడనా? ఎలా శిక్షించను? తప్పు చేసినప్పుడు మీ నాన్న మమ్మల్ని కొట్టేవాడు కాదు, బెత్తం మాకిచ్చి మమ్మల్ని కొట్టుకోమనేవాడు స్కూల్లో. అలా చేద్దామా? ఇప్పుడు నిన్ను నువ్వే శిక్షించుకో. నేనేమన్ను ప్రామిస్. నిన్ను ఎలా శిక్షించుకుంటావు? తిరిగా తిరిగా తిరిగా. నిన్ను నువ్వే శిక్షించుకో. నిన్ను నువ్వే శిక్షించుకో. నిన్ను నువ్వే శిక్షించుకో. ఏమిటమ్మా ఇది? నీకు నువ్వే శిక్ష వేసుకున్నావంటే ఆ చండాలుడు నిన్ను కష్టపెట్టే ఉంటాడు. ఇది మనుషులు తిరిగే ఇల్లు కాదమ్మా. మీ నాన్న చెప్పినట్టు పిశాచాలు కాపురం చేసే శ్మశానం అమ్మా. నువ్వు నోరు లేక మాటలు రందానివి, నేను నోరుండి మాటలు రానివాణ్ణి. మన కర్మ ఇంతేనమ్మా. అన్నయ్య గారు, నేను నగలు నా పుట్టింటి వారికి ఇచ్చినందుకు నన్ను నేను శిక్షించుకోలేదు. ఆ రోజు గోపి డబ్బివ్వడం చూసి కూడా ఇవ్వలేదని అబద్ధం చెప్పి ఇన్ని అనర్థాలకు కారకురాలనైనందుకు ఈ శిక్ష. గోపి, ఎందుకురా ఇలా చేశావు? ఆకాశం అంత ఎత్తు కనపడాలిగా, అందుకే. శరీరమేగా నీకు కావాల్సింది. దీనికోసం కదా చెప్పుడు మాటలు విన్నావు. అడ్డమైన విధవల దరిద్రపు ఆలోచనలకు తలూపి ఇంటి పరువు బజారుకి ఎక్కించావు. చివరికి పోలీసుల చేతులు కూడా పడ్డావు. కానీ ఇక నీ ఇష్టం, నేను దేనికి అడ్డు చెప్పను. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని, నా మొగుడు పలానా ఉద్యోగం చేస్తున్నాడని సాటి ఆడదానిలో నేను గర్వంగా చెప్పుకోవాలనుకున్నాను. నిన్నొక మనిషిగా నిలబెట్టి నన్ను అవమానించిన వాళ్ళకి బుద్ధి చెప్పి కసి తీర్చుకోవాలని షరతు పెట్టానే కానీ నిన్ను బాధ పెట్టి నీ చేత చేయరాని పనులు చేయించడానికి కాదు. ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? నీకు కావాల్సింది ఇస్తున్నాను కదా, తీసుకో. నేను తప్పు చేశాను వాడిని. అందరూ నన్ను ఎర్రోడు అంటారు. నేను ఎర్రోడు. నాకు సోమరు వద్దు. నేను చదువుకొని నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేను ఎవరి మాట విన్ను, కానీ నువ్వు మాత్రం ఏడవద్దు వాడిని. నువ్వు ఎప్పుడు ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను.